ఓం నమ శివాయ. అక్షయ తృతీయ విశిష్టత. అనంతపురం నందలి లక్ష్మీ కుబేర సహితుడైన అనంత ఐశ్వర్యేశ్వర స్వామి అక్షయ తదియ రోజున లక్ష్మీదేవికి వరాలు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగును. ఉదయం 6 గంటల నుండి ఐశ్వర్యేశ్వర స్వామికి పూజలు, 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులతో సామూహిక పాలాభిషేకములు, పంచామృతాభిషేకములు జరుగును. మనకు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవుడు విశిష్టత కలిగి ఉంటుంది. పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి, గుంటికింద సుబ్రాయుడు, కదిరి నరసింహస్వామి, తిరుపతి వెంకటేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జున స్వామి ఎలా ఉన్నారో అనంత ఐశ్వర్యేశ్వర స్వామి కూడా అనంతపురం నందలి భక్తులకు ప్రత్యేకమైన దేవుడిగా కొలవబడుచున్నాడు. అనంతపురం నందలి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరి గృహంలో అనంత ఐశ్వర్యేశ్వర స్వామిని ఫోటోను పెట్టుకొని స్వామివారి ఐశ్వర్యేశ్వర మంత్రాన్ని జపించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఇప్పుడు చెప్పడం ఏమనగా, స్వామివారి దగ్గర ప్రతిష్ఠించిన శ్రీచక్ర సహిత స్వర్ణలింగాన్ని భక్తులందరూ కూడా స్వహస్తాలతో పూజించే అవకాశం కల్పించుచున్నాము. అక్షయ తదియ రోజున పాలు, పంచామృతాలు, నానా రకములైన పళ్ళతో భక్తులతో అభిషేకం చేయించుచున్నాము. అక్షయ తదియ సందర్భంగా అందరికీ కూడా ఈ దేవస్థానంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత అభిషేకములు చేయించుచున్నాము. భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి కృపా కటాక్షములు పొందగలరని, స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి అనుగ్రహమునకు పాత్రలు కాగలరు. అనంతపురం జిల్లా హెచ్ఎల్సి కాలనీ శ్రీ మంజునాథ స్వామి అనంత ఐశ్వర్యేశ్వర స్వామి దేవస్థానములు. ఓం నమ శివాయ.